అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతిసేవకులు కురిపించడం వల్ల ఆమీన్. చెట్లు పెంచడం గురించి ఖురాన్ మరియు హదీసులు, ఇస్లాం ఆధారంగా కొన్ని విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. చెట్లు నాటడం మరియు పర్యావరణాన్ని రక్షించడం అనేది ఒక సామాజిక బాధ్యత. ఒక సామాజిక బాధ్యత మాత్రమే కాదు, అదొక పుణ్యకార్యం. అదొక పుణ్యకార్యమే కాదు, అదొక సదకే జారియాగా కూడా పనికొస్తుందని ఖురాన్ మరియు హదీసులు, ఇస్లాం తెలియజేస్తూ ఉంది. పుణ్యం అంటే తెలుసు మనకి. పుణ్యం అంటే ఏమిటి? ఇంతకుముందు తెలుగు బుకారిలో ఇంతకుముందు ప్రసంగంలో మనం తెలుసుకోవడం జరిగింది. పుణ్యం అంటే పాపాల నుంచి రక్షించేది, అదేవిధంగా నరకం నుంచి కాపాడేది, దేవుడికి దగ్గరగా చేసేది, స్వర్గానికి వెళ్ళేదాకా దారి తీసేది, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకు వెళ్ళే అవకాశం కల్పించేది ఈ యొక్క పుణ్యకార్యాలు. మరియు మనం చేసిన మంచి కార్యాలని స్వీకరించబడేటట్టుగా, మనం చేసిన ఆరాధనలు, దువాలు స్వీకరించబడేటట్టుగా ఈ యొక్క పుణ్యం అనేది, పుణ్యకార్యాలు అనేవి దేవుడికి మనకి మధ్యలో మరి సత్సంబంధాలను కల్పిస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. దైవ ఆజ్ఞలను పాటించడం పుణ్యకార్యాలు, దైవ ఆజ్ఞలను తిరస్కరించడం పాపకార్యాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. మరియు దైవ ఆజ్ఞల్ని పాటించడం హలాలని, దైవ ఆజ్ఞల్ని తిరస్కరించడం హరామ్ అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి సదకే జారియా అంటే ఏమిటంటే, సదకే జారియా అంటే మనం బ్రతికి ఉన్నప్పుడే కాకుండా, బ్రతికి ఉన్నప్పుడు మరియు మనం మరణించాక కూడా లభించే పుణ్యాలు, మనం చనిపోయినాక కూడా కొన్ని పుణ్యాలు లభిస్తూనే ఉంటాయి. ఆ చనిపోయిన తర్వాత కూడా లభించేటటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో దానిని సదకే జారియా అని అంటారు. మరి చెట్లు నాటడం, చెట్లు పెంచడం, ప్రకృతిని కాపాడటం, ఇది కూడా సదకే జారియాలో భాగమని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇది కూడా నిరంతర పుణ్యం సంపాదించే భాగ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. ఒక విశ్వాసి ఒక మొక్కను నాటినా లేదా విత్తనాన్ని నాటినా దాన్ని నుండి ఒక పక్షి కానీ, ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ దాన్ని తిన్నా అది ఆ వ్యక్తి తరపున దాన ధర్మంగా, ఒక చారిటీగా పరిగణించబడుతుంది అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతను నాటిన చెట్టు ఇతరులకు నీడ ఇచ్చిన, ఫలాలను ఇచ్చిన, ఆహారాన్ని ఇచ్చిన, ఏ రకంగా ఉపయోగపడ్డా, ఒక పక్షి వచ్చి గూడి కట్టుకొని వాలినా కూడా అతనికి పుణ్యకార్యం అనేది లభిస్తూనే ఉంటుంది అని ఈ యొక్క హదీసుల్లో, ఇస్లాంలో తెలియజేస్తూ జరుగుతూ ఉంది. అందుకే అనవసరంగా మనం ఈ ప్రకృతిలో ఉన్న ఇతర చెట్లను ఇష్టం వచ్చినట్లు కొట్టడం సరైన పద్ధతి కాదు. మనం వీలైతే చెట్లు నాటాలి, వాటిని పెంచాలి, వాటిని పోషించాలి, దానికోసం ఎంకరేజ్ చేయాలి. ఇక పర్యావరణ పట్ల కూడా ఇస్లాం ఎంత ప్రాముఖ్యతనిస్తుందో చూసినట్లయితే, ప్రళయకాలం, కయామత్, ప్రళయ దినం లేదా తీర్పు దినం దగ్గర పడుతుందని మీకు ఏమన్నా అనిపిస్తే, అటువంటి వాక్యాలు మీరు విన్నా వెంటనే మీ చేతిలో ఒక విత్తనం ఉందనుకోండి, లేదా మీ చేతిలో ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్కని నాటండి వెంటనే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అవకాశం ఉంటే, ఎంత అవకాశం ఉంటే అంత తొందరగా మీరు ఒక మొక్కని నాటండి అని చెప్పడం జరిగింది. ఇది అల్ అదబుల్ ముఫ్రాద్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక యుద్ధ సమయాల్లో కూడా కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఇస్లాంలో. యుద్ధం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇలాంటి ఆజ్ఞలు. దాంట్లో ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, ఇస్లామీయ చట్టం, న్యాయం, ధర్మం ప్రకారం యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా శత్రువుల యొక్క తోటలను ధ్వంసం చేయడం లేదా పచ్చని చెట్లను నరకడం నిషిద్ధం, హరాం, పాపం. ఇది ప్రకృతి పట్ల మరి హదీసుల్లో, ఖురాన్లో, మరి ఇస్లాంలో ఉన్న గౌరవాన్ని సూచిస్తూ ఉంది ఈ యొక్క వాక్యం. ఇక అల్లా మానవులను సృష్టికి నాయకులుగా చేశాడు. ఈ యొక్క సృష్టిలో, భూమిలో మానవులని నాయకులుగా, మనుషులను చేశాడు అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయాన్ని ఖురాన్లో ఒక వాక్యంలో, నేను మానవులని ఖలీఫాగా చేశాను అన్నాడు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అనేక వస్తువులను సృష్టించి, అనేక ప్రాణులను సృష్టించి, ఇవన్నీ కూడా మానవుడికి అనుకూలంగా పెట్టానని చెప్తూ ఉన్నాడు అల్లా.
ఖురాన్ ప్రకారం భూమిపై ఉన్న ప్రతి జీవి మరియు ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాను ఏదో ఒక రకంగా స్తుతిస్తూనే ఉంటుంది అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. అవి వాటి వాటి ఆరాధనా పద్ధతులను తరీకాలను తెలుసుకొని ఉన్నాయి. అవి ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రాణులు జీవులు అవి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఏ రూపంలో ఆరాధించాలి, వాటి వాటి పద్ధతులు అవి తెలుసుకొని ఉన్నాయని. మరి చెట్లు నాటడం ద్వారా మనం ఆ పవిత్రమైన ప్రక్రియలో భాగస్వాములు అవుతాము అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అల్లాహు అక్బర్. మరి చెట్లు నాటడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు: ఆహారం, నీడ, పర్యావరణం, ఈ యొక్క 3 విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఏంటవి? పక్షులు, జంతువులు, మనుషులు, వీటికి ఆహారం లభిస్తుంది. వారికి ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇంకా అనేక రకాల ఫర్నిచర్కి కానీ, ఇంకా అనేక రకాల కొన్ని చెట్ల నుంచి ఆయుర్వేదిక్ మందులు కానీ, చెట్ల నుంచి ఏమేమి లాభాలు వస్తాయో మీకు అవన్నీ తెలుసు. ఇక ఒక పెన్ను, పెన్సిలు, ఏదైనా ఒక వస్తువు, ఇంకా అనేక రకాల పనిముట్లు, వ్యవసాయానికి సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి, ఒక ఏదైనా మిషన్కి సంబంధించినవి, ఇంకా అనేక రకాల పనిముట్లు ఎన్నో దొరుకుతూ ఉంటాయి. ఇక నీడ, బాటసారులకు మరియు జీవరాశులకు చల్లని నీడ దొరుకుతుంది. మరియు కొన్ని చెట్ల కింద కొన్ని గృహాలలో ఎక్కడ పడితే అక్కడ మీరు టాయిలెట్ని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పోయకండి, మీ మర్మాంగాన్ని కాపాడుకోండి అని చెప్పడం జరిగింది. రెండవది, మీరు ఎక్కడ పడితే అక్కడ పోయకండి, ఎందుకంటే కొన్ని నీడలలో, కొన్ని గృహాలలో, కొన్ని చెట్ల కింద అక్కడ మీ యొక్క సోదరులైనటువంటి జిన్ను వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది జిన్నులు అటువంటి ప్రదేశాలలో ఉంటారు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి పర్యావరణం గురించి, గాలి శుద్ధి అవుతుంది చెట్లు పెంచడం వల్ల, ఇది మానవాళికి ఎంతో మేలు చేస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. మరి భూమికి మనం ప్రతినిధులం, ఖలీఫాలమని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్ ప్రకారం అల్లా మనిషిని భూమిపైన తన యొక్క ఖలీఫాగా అంటే ప్రతినిధిగా నియమించాడు. అంటే ఈ భూమిని, అందులోని వనరులను, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఖలీఫాగా ప్రకృతిని నాశనం చేయడం అంటే అల్లా మనకు అప్పగించిన నమ్మకాన్ని, అమానతుని ఉల్లంఘించినట్టే. మరి పక్షులు మరియు జంతువులకు ఆశ్రయం కల్పించడం కూడా చాలా పుణ్యకార్యం. మనం నాటే ప్రతి చెట్టు కేవలం మనుషులకే కాకుండా లెక్కలేనన్ని జీవరాశులకు, చెట్టు కింద, భూమిలో, ఏర్లల్లో, బయట, పైన, ఆకాశంలో, అలా అనేక రకాల వాటికి ఇది నివాసంగా, ఆహార ప్రదాయనిగా ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనల ప్రకారం ఒక పక్షి ఆ చెట్టుపై గూడు కట్టుకున్నా లేదా దాని నీడలో విశ్రాంతి తీసుకున్నా ఆ పుణ్యం ఆ చెట్టు నాటిన వ్యక్తి ఖాతాలోకి వెళ్తుంది. ఇది ఒక రకమైన జీవకారుణ్యం. జీవులపైన మనం కారుణ్యం చూపిస్తే అల్లా మనపై కారుణ్యం చూపిస్తాడని ఖురాన్లో అనేక చోట్ల ఈ యొక్క వాక్యం చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇక వృధా చేయకూడదు. ఇస్రాఫ్ అంటే ఇస్లాం దేనిని వృధా చేయవద్దని చెబుతుంది, దేనిని కూడా వేస్ట్ చేయొద్దని చెప్తుంది ఇస్లాం. మరి నీటిని వృధా చేయకూడదు అని ఇస్లాం చెప్తూ ఉంది. చెట్లకు నీళ్లు పోయడానికి ఇస్లాం చెప్తూ ఉంది. ఉన్న చెట్లను అనవసరంగా నరికి వేయొద్దని చెప్తూ ఉంది. ఇక నిశ్చయంగా అల్లా వృధా చేసే వారిని ఇష్టపడడు అని ఖురాన్లో 7వ అధ్యాయం 31వ వాక్యంలో చెప్తూ జరుగుతుంది. సంపద, సంపాదన, సంతానము, అధికారము, ఆరోగ్యము, దేనినైనా సరే ఇచ్చిన దాన్ని కాపాడుకోండి. మరి ధనం ఏదైనా సరే మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. మీరు ఏది చేశారో, ఏమి చేస్తారో వాటి ప్రతి దానికి కూడా దేవుడు ఖచ్చితంగా ప్రళయ దినం, తీర్పు దినం రోజు లెక్క తీసుకుంటాడు. ఆయన మీరు చేసినవన్నీ కూడా మీకు మళ్ళీ చూపిస్తాడు. ఆ రోజు మీ నోరు కాదు, మీ శరీర అవయవాలు, మీ చర్మము మరియు ఇతర భాగాలకి మాట్లాడే శక్తినిస్తాడు. అవి మీ తరపున ఆ రోజు దేవుడి వద్ద సాక్ష్యం ఇస్తాయని ఖురాన్లో అనేక చోట్ల వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. నిజంగా అల్లా వృధా చేసే వారిని ఇష్టపడడు అని ఖురాన్లో 7వ అధ్యాయం 31వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అందుకే మన యొక్క ధనాన్ని, ఆరోగ్యాన్ని, సంపాదనని, అనవసరంగా సమయాన్ని, అధికారాన్ని దేనిని కూడా వృధాగా వేస్ట్ చేయకూడదు.
అదేవిధంగా సిగరెట్లు, గుట్కాలు, తంబాకు, జరదా, మద్యమని మరి ఇతర చెడు అలవాట్ల ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని, సమయాన్ని, సంపదని కూడా వృధా చేసుకోకూడదు అనే ఒక చిన్న విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఇకపోతే స్వర్గంలో కూడా తోటలు ఉంటాయని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. స్వర్గంలో కూడా తోటలు ఉంటాయి అని అంటే ఖురాన్లో స్వర్గాన్ని అంటే జన్నత్ వర్ణించేటప్పుడు, స్వర్గాన్ని వర్ణించేటప్పుడు అక్కడ ప్రవహించే సెలయేర్లు 4 రకాల సెలయేర్లు ఉంటాయని అనేక చోట్ల, ఇంకా అనేక సెలయేర్లు ఉంటాయని ఇంకొక చోట్ల ఇలా చెప్పడం జరుగుతుంది. స్వర్గంలో సెలయేర్లు కూడా ఉంటాయి, స్వర్గంలో తోటలు కూడా ఉంటాయి. స్వర్గంలో అక్కడ ప్రవహించే సెలయేర్లు మరియు దట్టమైన పచ్చని తోటల గురించి అనేక చోట్ల ఖురాన్లో చెప్పడం జరిగింది. ఈ లోకంలో చెట్లను ప్రేమించేవారు పరలోకంలో అల్లా ప్రసాదించే అద్భుతమైన తోటలకు అర్హులవుతారని కూడా అనేక రకాల ఇస్లామిక్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైతేనేమి ఈ యొక్క విషయం వల్ల మనం చెట్లని కానీ ప్రాణులను కానీ దేనిని వృధాగా వేస్ట్ చేయొద్దు అని, సమయాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని దేన్ని కూడా వృధా చేయకూడదని, ప్రకృతిలో దేనిని కూడా వేస్ట్ అని అనుకోకూడదు. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నాడు ఏమని, నేను దేనిని వృధాగా పుట్టించలేదు, ప్రతిదానికి ఒక అర్థం ఉందని చెప్తూ ఉన్నాడు. మనం ఒక దానిని చెత్త అనుకుంటున్నాం, వేస్ట్ అనుకుంటున్నాం, వృధా అనుకుంటున్నాం, లేదా పిచ్చి మొక్క అంటున్నాం. కానీ ఆ మొక్క ఎందుకు పుట్టించబడిందో అది దేవుడికి తెలుసు. ఆ మొక్క వల్ల భూమిలో సారవంతమైన కావచ్చు, భూమికి బలం కావచ్చు, లేదా వేరే పురుగులకి, వేరే జీవులకి, వేరే జీవరాశులకి, ఇంకా దేనికైనా ఆహారం కూడా కావచ్చు. మీరు కోడి ఉంటుంది కదా, కోడిని గమనించండి. కొన్ని కోళ్ళు చెట్ల ఆకులను, మనం పిచ్చి చెట్టు అనుకున్న ఆకుని అది తింటుంది. కొన్ని పురుగులు మనం పిచ్చి చెట్టు అనుకున్న ఆకుని ఆ యొక్క పురుగులు తింటాయి. కొన్ని పక్షులు మనం ఏదో పిచ్చి చెట్టు అనుకున్న ఆకుల్ని కొన్ని పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. అంటే అది మనం అనుకుంటున్నాం, మనకు తెలియక అది పిచ్చిదని. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను దేనిని వృధాగా పుట్టించలేదు, ప్రతిదానికి ఒక అర్థం ఉందని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే అది ఆ చెట్టు అయినా కావచ్చు, పురుగైనా కావచ్చు, ఏదైనా జీవి కావచ్చు, ఒకదాని మీద ఇంకొకటి, ఇంకో దాని మీద ఇంకొకటి ఎలా ఆధారపడి జీవిస్తున్నాయో మనం కూడా ఈ ప్రకృతిలో ఉన్న అనేక వాటి మీద, చెట్ల మీద, తోటల మీద, పండ్ల మీద, పొలాల మీద, వ్యవసాయం మీద, అనేక రకాల వాటి మీద మనం ఎలాగైతే వేరే జీవుల మీద మనం ఆధారపడి ఎలా జీవిస్తున్నామో వాటి ద్వారా మనం ఎలా అయితే కడుపు నింపుకొని ఆహారం తీర్చుకొని మన ఈ యొక్క రక్తం, గాలి, నీరు, ఈ యొక్క వీటన్నిటి ద్వారా మనం ఎలాగైతే ఈ యొక్క శరీరాన్ని నడిపించుకుంటూ ఉన్నామో అలానే ఈ యొక్క ప్రకృతిలో అనేక రకాల విషయాల గురించి ఏదో విషయంలో దేవుడు ఇంకో దేనికోసమో పుట్టించి ఉన్నాడు. అది మనకు తెలియకపోవచ్చు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, టెక్నాలజీ పెరిగింది. ఈనాడు అనేక రకాల మాధ్యమాలలో మనం చూస్తూ ఉన్నాం. మనం పిచ్చి చెట్టు అనుకున్నదే మనకు మందు అని అనేక రకాల మంది చాలా విషయాల్లో చెప్తూ ఉన్నారు. కానీ ఏది తినాలి, ఏది తినొద్దు, ఏది దేనికోసమో మరి దానికి సంబంధించినటువంటి జ్ఞానం అల్లాహ్ ఎవరికైతే ఇచ్చాడో దాన్ని బట్టే దాన్ని అలా వాడాలి. దేన్ని బడితే దాన్ని కూడా మరి మనకి ఇష్టం వచ్చినట్టు వాడటం కూడా సరైన పద్ధతి కాదు. మరి అల్లాహ్ యొక్క జ్ఞానం ఎవరికైతే ఇచ్చాడో, ఎవరు దాంట్లో పరిశోధనలు చేశారో, ఎవరైతే ఆ యొక్క జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారో దాని ప్రకారం మనం దాన్ని వాడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. ఏది ఏమైతే నిపుణుల సలహాలు తీసుకోవడం కూడా మంచిది. చెట్ల యొక్క విలువ అనేది, వాటి యొక్క పుణ్యం అనేది, సదకే జారియా అనేది ఎలాంటిదో ఇప్పుడు మనం కొన్ని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. నేను ఆశిస్తూ ఉన్నాను మనందరం కూడా ప్రతిరోజు మన ఇంటి పక్కల, చుట్టుపక్కల మనం ఇతరులకు కూడా చెట్లు పెంచే విధంగా, ప్రోత్సహించే విధంగా మనం సహాయం చేయాలి, సపోర్ట్ చేయాలి, సహకరించాలి. కనీసం మాట సహాయం అయినా సరే, ధన సహాయం లేదా ఆరోగ్య సహాయం లేదా ఎంకరేజ్మెంట్ అయినా సరే, లేదా చేసేవారికి మంచిగా శభాష్ అని చెప్పడం అయినా సరే, ఇలాంటిది ఏదో ఒకటి మన తరపున కూడా వారికి సహాయం చేయడం మంచిది. లేదా వీలైతే మనమే ఆ యొక్క చెట్లను పెంచడం మంచిది. మరి ఇహపరలోకాల్లో మనం బ్రతికి ఉన్నప్పుడు మరణించాక కూడా పుణ్యాలు సంపాదించాలి. మనందరం కూడా నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి వెళ్ళే భాగ్యాన్ని మనందరికీ దేవుడు ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్.